లార్డ్ ప్రభైన యేసు నామములో అందరి కొందరంలో ఇది దేవుని వాక్యంలో నుంచి 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయము 10వ వచనం. అందుకు హిజ్కియా ఇట్లనెను, నీడ 10 మెట్లు ముందరికి నడుచుట అల్పము గాని నీడ 10 గడులు వెనుకకు నడుచుట చాలును. ప్రవక్తయగు యెషయా యెహోవాకు ప్రార్థింపగా ఆయన ఆహాజు గడియారపు పలక మీద 10 మెట్లు ముందరికి నడిచిన నీడ 10 మెట్లు వెనుకకు తిరిగిపోనట్లు చేసెను. ప్రేమైన వారలారా, యేసుక్రీస్తు ప్రభు ఘననామమును బట్టి మనం ఎంతో ఆయన కృతజ్ఞులమై ఉండవలసిన వారం. ఆయన మన కొరకు సిలువలో రక్తం కార్చి మన రక్షణ కార్యం సంపూర్తి చేసినాడు. ఆయన మనము విశ్వసింపని వారమైనాం. నాటి దినాల్లో చూస్తే ఇక్కడ హిజ్కియా గురించి మాట్లాడుతున్నమాట. యెషయా ప్రార్థన చేస్తూ వచ్చినాడు. ఏమనంటే ఆ దేవుని యొక్క కార్యము వారి జీవితాల్లో అవునో కాదో తెలుసుకోవడానికి నమ్మక దేవుని ఒక అపనమ్మకంతో దేవుని ఒక సవాల్ అడుగుతూ వచ్చినారు. ఏమనంటే నీడ అక్కడ ఆహాజు యొక్క గడియార పలకల మీద 10 పలకలు ముందుకు వెళ్ళింది, దాన్ని తిరిగి వెనుకకు తీసుకురావాలి అని దేవునికి సవాలు వేసినారు. అంటే భూమి మీద ఎవరైనా కానీ సమయమును ముందుకోవడం కానీ వెనుకకు తేవడం కానీ ఎవరు చేయలేరు. అది అసాధ్యం. వాచ్లో అంటే తిప్పగలుగుతారేమో కానీ సూర్యుని ముందరికి పోయేటట్టు వెనుకకు పోయేటట్టు ఎవ్వరు సాధ్యం కాదు. భూమి మీద ఇప్పుడున్న ఎన్ని వందల కోట్లు 700 కోట్లు 800 కోట్ల మంది ఎవ్వరి వల్ల కాదు. కేవలము యేసు ప్రభు యొక్క శక్తి, అమోఘమైన శక్తి, ఘనమైన శక్తి. అది ఇక్కడ ఏమని అన్నాడు, ముందుకు వచ్చిన నీడ వెనుకకు పోవాలన్నారు. ముందుకు పోతే అంటే నార్మలే అనిపిస్తుంది కానీ వెనుకకు రావాలనే కోరుకున్నారు. అయితే ఏం చేసినాడంట, ఆయన ఆహాజు గడియారపు పలకల మీద 10 మెట్లు ముందరికి నడిచిన నీడ 10 మెట్లు వెనుకకు తిరిగిపో చేసెను. ప్రియమైన వాళ్ళారా, భూమి మీద ఉన్న మనుషులందరికీ అసాధ్యము అనుకునే ఈ కాలము పరిభ్రమణము దాన్ని వెనకకు తీయగలిగే సామర్థ్యము నా ప్రభు, మనం విశ్వసించిన ప్రభు, ఆరాధించే ప్రభు, ప్రార్థించే ప్రభు ఆయనకు మాత్రమే ఉందంటే ఎంత గొప్ప దేవుడు మనకున్నాడు అని మనం ఆలోచించాలి. మన జీవితంలో సమస్యలు, నిందలు, అవమానాలు వచ్చినప్పుడు మనం ఎవరికి చెప్పుకున్నా అవన్నీ సమస్యలుగానే ఉంటాయి. ఇంకా వీలైతే అవి పెరుగుతాయి కానీ తక్కువైతే కావు. మన మీద జాలిపడి మన సమస్యను తీర్చి మనల్ని ఆనందంలోనికి, నెమ్మదిలోనికి, సమాధానంలోనికి ఎవరైనా నడుపుదాం అనుకునేటోళ్ళు చాలా తక్కువ మంది, అసలు రేర్, చాలా తక్కువ మంది. కానీ యేసు ప్రభు చూడు, నీవు ఏ సమస్యనైనా తీసుకొనిరా, ఎంత కష్టమైందైనా సరే, నీ చుట్టూ ఉన్నవారు ఎవరు కూడా దాన్ని తీర్చలేరు అనే సమస్య ఉన్నా సరే యేసు ప్రభు పాదముల చెంతకు తీసుకొని వచ్చి, ప్రభువా నాకు ఈ సమస్య ఉంది, నీవు మాత్రమే తీస్తావని అవిశ్వాసం కాక విశ్వాసంతో నిండు మనసుతో ప్రభు పాదముల చెంత మన సమస్య పెడితే ఆయన నమ్మదగిన దేవుడు, ఏమాత్రము త్రోసివేయని దేవుడు, ఏమాత్రము మన మీద మన పతనాలు గుర్తుపెట్టుకొని మనల్ని దూరం చేయని దేవుడు, మనల్ని క్షమించి సమృద్ధి అయిన మేలు అంటే నువ్వు అడిగిన వెంటనే ఆ మేలు చేయడానికి ఆయన ఇష్టపడతాడు తప్ప నువ్వు పొలాన్ని రోజునాడు ఇట్లా చేసినావు కాబట్టి నీకు ఈ మేలు చెయ్యా అని చెప్పాడు. ఆ దేవునికి ఎంత ప్రేమ చూడ మనుషులట్టే. అట్టి ప్రేమ గల దేవుణ్ణి, ఈ కాలమును వెనుకకు తీసుకొచ్చిన దేవుని మన సమస్య కూడా వెనుకకు తీయగలుగుతాడు, మన సమస్యను కూడా దాటించగలుగుతాడు అనే విషయం మనం ఎరిగి ప్రభు దగ్గర మన సమస్య పెడదాం. ఆయన మాత్రమే మనల్ని విడుదల చేస్తాడు. దేవుడి మాట దీవించును గాక. చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు, దయకాలం ఇచ్చిన ఆశను బట్టి స్తోత్రములు. భూమి మీద ఉన్న ఏ మనుషుడు కూడా కాలమును ముందుకు కానీ వెనుకకు కానీ తీసుకురాలేడు. కేవలం నీ మాత్రమే తెచ్చుతాడు. కాలములు, సమయంలో నీ స్వాధీనమందు ఉంచుకొని ఉన్నావు. నీ అమోఘమైన శక్తికై, నీ ప్రభావానికై స్తుతులు అర్పిస్తూ, మా జీవితంలో ఉన్న కష్టాలు కూడా నీవే తీరుస్తున్నామని స్తుతులు అర్పిస్తూ బతిమాలతో యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. మీరందరి పరిచర్య గురించి బాగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.